కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు రాజా, నాయకులు బిక్కి నరేంద్ర, కళ్లం అనిల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గత ప్రభుత్వంలో వినుకొండ నియోజకవర్గంలో బొల్లా బ్రహ్మనాయుడు హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల హయాంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. టీడీపీ నాయకులు అభివృద్ధిపై మాట్లాడిన అసత్య ప్రచారాన్ని వారు ఖండించారు. గతంలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫలకాలు మార్చుకోవడం, అక్రమ కేసులు బనాయించడం, 60 ఏళ్లు పైబడిన వృద్ధులపై లైంగిక దాడుల కేసులు నమోదు చేయడం వంటి దుర్మార్గపు చర్యలు తప్ప ఎక్కడ ఈ వినుకొండలో అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవని విమర్శించారు. ఆగస్టు 15వ తేదీన చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జాతీయ జెండాను చెప్పులతో తొక్కి అవమానించడం నియోజకవర్గ మరియు రాష్ట్ర ప్రజలంతా చూశారని, పైపెచ్చి ఆ ఫోటోలు టీడీపీ కార్యాలయం నుంచి ప్రచారం చేసింది మీరు కాదా అని వైఎస్ఆర్సీపీ యూత్ నాయకులు ప్రశ్నించారు. ఆ ఘటనను మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఖండిస్తే తమ నాయకులపై ప్రేలాపనలు పేలడం దారుణమన్నారు. అనంతరం ఎమ్మెల్యే జీవి తాను పొరపాటుగా జాతీయ జెండాను తొక్కానని, అందుకు క్షమించాలని మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ క్షమాపణ కోరారన్నారు. మన మండల ఆఫీస్ పక్కన గాంధీ, స్వతంత్రం తెచ్చిన గాంధీ గారి బొమ్మ ధ్వంసం చేయటం జరిగిందా, జరగలేదా మీ గవర్నమెంట్లో? ఈ రెండిట్లో అట్లా వదిలేసి పోస్టులు పెట్టిన సంగతులు చూస్తాం. ఏలుముద్ర ఎమ్మెల్యే అంటున్నాడు మా బ్రహ్మనాయుడు గారిని. ఆయన ఏలుముద్ర ఎమ్మెల్యే అయినా ఎంత అభివృద్ధి చేశాడో ఒకసారి వినుకొండ నియోజకవర్గ ప్రజల్లోకి వెళ్తే ఈరోజు తెలిసిద్ది. కుయ్యి కుయ్యి అని 3 కార్లు వేసుకొని తిరగంలోనే అభివృద్ధి చేసినట్టు కాదు. ఆయన ఎంత అభివృద్ధి చేశాడు ఏందని చూసుకుంటే ఒకసారి వెనక్కి తిరిగి ఈరోజు మేము అభివృద్ధి చేసిన చోటల్లా మళ్ళీ మీ నాయకులు కబ్జాలు చేసుకుంటున్నారు. అవన్నీ వదిలేసి ఏదో ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ఒక హాల్ ఉంది కదా, మనం కూడా మాట్లాడితే ఏదో పెద్దోళ్ళం అవుతాం కదా, అవన్నీ మాట్లాడి మనం ఏదో అనుకుంటున్నామేమో. ఇలాంటి సంస్కృతిని పెంచుకుంటా మొన్న జరిగినటువంటి ఆగస్టు 15వ తారీఖు రోజున మన ప్రస్తుత ఎమ్మెల్యే వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు కస్తూర్బా స్కూల్కి వెళ్ళి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడు లోపలికి వెళ్ళే మార్గంలో జెండా ఆవిష్కరణ ముగ్గు తొక్కడం జరిగింది. అది వాళ్ళ గ్రూప్లోనే పెట్టిన తర్వాత దాన్ని వాళ్ళు తొక్కడం చూసి ఇది తప్పని మేము ఖండించాం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తరపున. అయితే దానికి వాళ్ళు ఎమ్మటే ఆ ముగ్గుని ఎడిట్ చేసి మళ్ళీ ఇంకో ముగ్గు తొక్కినట్టు మా నాయకుడు ఎటువంటి ముగ్గు తొక్కలేదని, మీ మీద పేటీఎం గాళ్ళు, చిల్లర గాళ్ళు, అది ఇదని చెప్పి ఒక పోస్ట్ పెట్టి మా మీద సైబర్ క్రైమ్ ద్వారా కేసులు పెడతాం అది ఇదని చెప్పి ఒక ఫోటో రిలీజ్ చేశారు. దానికి మేము అప్పటి వరకు వైరల్ కాని ఫోటోని వీళ్ళు విమర్శ చేయడంలో మేము కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇది జరిగిన వాస్తవం, ఇది అబద్ధం అని మేము చూపించడం జరిగింది. దేశం మొత్తం చూశారు, రాష్ట్రం మొత్తం కదిలిపోయింది. ఆ ఫోటో ఎక్కడ వరకు వెళ్ళిందో అది వాళ్ళకు కూడా తెలుసు. ఆ ఫోటోని చూసి అక్కడ ఏం జరిగిందో పరిశీలించి తర్వాత చీఫ్ విప్ గారు జీవి ఆంజనేయులు గారు దాని మీద సమాధానం చెప్పి దానికి క్షమాపణ కోరటం జరిగింది. తర్వాత ఈలోపు జరిగిన ఎలా అయితే వైరల్ అయిందో అప్పుడుతో ఆగిపోయింది. ఇంకా పెద్ద మనిషి తరహాలో ఆయన క్షమాపణ చెప్పడం జరిగింది. మనం ఆగటం జరిగింది. ఏ మనిషి అయినా తప్పు క్షమాపణ చెప్పిన తర్వాత ఆగటం జరిగింది. తర్వాత దానికి ప్రతిఘటిస్తూ మళ్ళీ తర్వాత రోజు ఇతను వచ్చి వీరగంధం ప్రశాంత్ అనే పర్సన్ వచ్చి దాన్ని పేటీఎం చిల్లరగాళ్ళు, పేటీఎం మొన్న ఆగస్టు 15 రోజు మన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు కస్తూర్బాయ్ పాఠశాలకు వెళ్ళి జెండా వందనం కార్యక్రమానికి వెళ్తూ అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మన తిరంగ జెండాని వేయటం జరిగింది ముగ్గుతో. దాన్ని వెళ్తున్న మార్గంలో తొక్కిన మాట వాస్తవం. ఆంజనేయులు గారు దాన్ని తొక్కి వాళ్ళ గ్రూపుల్లో వాళ్ళే పోస్ట్ చేసుకున్నారు. చేసిన తర్వాత మా సోషల్ మీడియా మిత్రులు ఇలా చేయటం కరెక్టేనా ప్రభుత్వం చీఫ్ విప్ గారని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం జరిగింది. దాన్ని మళ్ళీ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు మార్ఫింగ్ చేసి జాతీయ జెండాని తొక్కలేదు, ఏదో జెండా అది వీళ్ళు వైసీపీ వాళ్ళు ఫేక్గా క్రియేట్ చేసి మనల్ని అవమానపరుస్తున్నారు, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని వాళ్ళు పోస్టులు పెట్టడం జరిగింది మా సోషల్ మీడియా సోదరులకి. ఆ క్రమంలో అదంతా తెలుసుకున్న చీఫ్ విప్ గారు దాన్ని క్షమాపణ చెప్పడం జరిగింది.
చెప్పారు. అంతటితో మా సోషల్ మీడియా మిత్రులు వైరల్ చేయటం ఆగిపోయింది. ఆయన క్షమాపణ చెప్పిన తర్వాత మా వాళ్ళు కూడా ఇంకా పోస్టులు ఆపేశారు. అంతటితో అది క్లోజ్. దాన్ని మళ్ళీ రెచ్చగొడుతూ ఈ వీరగంధం ప్రశాంత్ అనే కుర్రోడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పేటీఎం కుక్కలు, పేటీఎం చిల్లరగాళ్ళు అని మా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని రెచ్చగొడుతూ వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. అది కరెక్టేనా ఆంజనేయులు గారు అని ఈ సభాముఖంగా అడుగుతున్నాం. అలాంటి రెచ్చగొట్టేవాడిని పోషించటం, చిన్న ప్రెస్ మీట్ ఒకటి పెట్టి మా బ్రహ్మనాయుడు గారిని, మాజీ ఎమ్మెల్యే గారిని విమర్శించటం జరిగింది. తెలుగుదేశం పేటీఎం బ్యాచ్ వాళ్ళు వైసీపీలో